శాన్వి. ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చాలా మంది ప్రముఖులకు జాతకాలు చెప్పడంతో బాగా ఫేమస్ అయ్యాడు. నాగ చైతన్య, సమంత విడిపోతున్నారు అంటూ అప్పట్లో వేణుస్వామి జాతకం చెప్పిన విషయం తెలిసిందే. అనూహ్యంగా వీరిద్దరు విడిపోవడం జరిగింది. ఇక రీసెంట్ గా నాగ చైతన్య శోభితతో ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. అందరూ ఎవరి పర్సనల్ లైఫ్ లో వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు. నాగ చైతన్య మరో పెళ్లికి సిద్ధమైన సందర్భంగా అందరూ శుభాకాంక్షలు తెలిపితే వేణుస్వామి మాత్రం మరొకసారి వీళ్ళ జాతకాన్ని చెప్పాడు. వీరిద్దరు కూడా విడిపోతారు అంటూ చెప్పుకొచ్చాడు వేణుస్వామి. అయితే దీనిని చాలా మంది ఖండించారు. తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ సంఘం కూడా దీన్ని ఖండిస్తూ కేసు నమోదు చేశారు. ఈ కేసు నమోదు చేయడం వలన వేణుస్వామి భార్య వీణా శ్రీవాణి రియాక్ట్ అయింది. తాను కూడా గతంలో జర్నలిస్ట్ గా పనిచేశాను అంటూ జర్నలిస్టుల మీద హెవీ కామెంట్ చేయడం మొదలుపెట్టింది. అయితే దర్శకుడు సీనియర్ జర్నలిస్ట్ మూర్తి వీటిని ఖండిస్తూ ఒక డిబేట్ ను పెట్టారు. ఆ డిబేట్ చిలికి చిలికి గాలివానగా మారి దూరం వెళ్లిపోయింది. మూర్తి తన పాయింట్ ఆఫ్ వ్యూలో నిజాలను చూపిస్తూ ఉన్నట్లుగా మాట్లాడారు అనేది వాస్తవం. దీనికి సరైన సమాధానం ఇవ్వలేక మూర్తి తమను 5 కోట్లు డిమాండ్ చేశారు అంటూ ఒక వీడియోని రిలీజ్ చేశారు వీణా శ్రీవాణి, వేణుస్వామి కలిసి. అదే వీడియోలో ఆత్మహత్య చేసుకొని చనిపోతాను అంటూ కూడా చెప్పారు. ప్రస్తుతం జర్నలిస్ట్ మూర్తి తన మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, నేను 5 కోట్లు అడిగినట్లు ప్రచారం చేస్తున్నారు అంటూ వేణుస్వామి, వీణా శ్రీవాణిలపై కేసు పెట్టారు. నేడు జూబ్లీ హిల్స్ లోని పోలీస్ స్టేషన్ లో పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కలిసి అధికారికంగా కేసు ఫైల్ చేశారు.